మీద మబ్బుల ఆశ చూసి చెంబుల నీళ్లు ఒలకబోసుకున్నట ఓ గాయనే. హగో మన తెలంగాణ సర్కారు ఉద్యోగుల కథ కూడా గసొంటిదే ఉన్నది. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలని వాట్సాప్ గ్రూపులు పెట్టుకొని ప్రచారాలు చేసిన సర్కారు ఉద్యోగులు బలంగా కోరుకున్న మార్పు తెచ్చేటందుకు సర్కారోళ్ళు ఎక్కువ టైం ఏం తీసుకోలే. పాలనకు ఎక్కిన 10 రోజులనే పబ్లిక్ను పానాదుల మీదకు పట్టుకొచ్చినట్టే ఇప్పుడు ప్రియంగా ఓట్లేసి గెలిపించుకున్న ఉద్యోగులను కూడా పని బంద్ చేసి పానాదుల మీదకు పట్టుకొచ్చింది మన ప్రజాపాలన సర్కారు. ఏది కోరి తెచ్చుకున్న మొగుడు ఎగిరెగిరి తన్నిండన్నట్టే అవుతుంది కదా ముచ్చట. కాంగ్రెస్ సర్కార్ వస్తే మనకే బాధలుండయి, ఇంక్రిమెంట్లు ఇరగబడతాయి, డిఏలు సిఏల తోటి లెక్క పెట్టుకునే తట్టు వస్తాయి, ఫిట్మెంట్లు ప్రామినెంట్ గా వచ్చేస్తాయి, రిటైర్మెంట్ బెనిఫిట్లకు ఇక్కట్లే ఉండయి, ప్రమోషన్లకు ప్రాబ్లంలే రావన్నట్టు తెగ ప్రచారాలు చేస్తే దాన్ని నమ్మి బుస్స బుస్స పొంగిపోయి కాంగ్రెస్ వాళ్ళకు ఓట్లు గుద్దిండ్రు. ఇప్పుడు నెత్తి మీద తడిగుట్టేసుకొని ఏడ్చే పరిస్థితికి వచ్చిండ్రని అంటుండ్రు. ఉద్యోగుల మీద సీఎం సారు మాట్లాడిన మాటలు చూసినోళ్ళు నన్ను కోసినా కూడా 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. ఏం చేస్తారా నన్ను చెప్పరు. ఉద్యోగ సంఘాల నాయకులను అడుగుతున్నా, ఏం చేస్తారు? నన్ను కోసుకుంటే తింటారా? లేదు, ఉన్నదే 18,500 కోట్లు. ఎట్లా వంచుదామో చెప్పండి. ఏది ఆపమంటారో చెప్పండి. వృద్ధాప్య పెన్షన్లు ఆపమంటారా? ఉచిత కరెంట్ ఆపమంటారా? షాదీ ముబారక్ ఆపమంటారా? ఏ ఆపమంటారో చెప్పండి. ఏది ఆపుతారో ప్రజలకు చెప్పండి. అయ్యా మీది ఆపేసి మేము బోనసులు తీసుకుంటాం, మేము జీతాలు పెంచుకుంటాం, మేము అన్ని మేము దినంగా మిగిలితేనే మీకు ఇస్తాం రైతు ప్రజలకు చెప్తా అంటే చెప్పండి. బహిరంగ సభ ఏర్పాటు చేద్దాం, 10 లక్షల మందిని చేస్తా. ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడండి. మేము ఉన్న పైసలన్నీ ఉద్యోగులకు ఇస్తే పబ్లిక్ ఏమి ఇయ్యాలే? జనాభాలో 2% ఉన్న మీరు మమ్మల్ని బెదిరిస్తారా? జనం కడుపు ఎండబెట్టి మీ కడుపు బిర్యానీలతోటి నింపాలనా? ఏం పని పాల్గొడుతుండని మీకు ఇంతగానం బత్యాలు ఇయ్యాలే? మీరే పెద్ద పని దొంగలనే అర్థం వచ్చేటట్టు సీఎం సారు ఉద్యోగ సంఘాలకు సురుకులు అంటించిండు. మనకు మంచి రోజులు వస్తాయని కాంగ్రెస్ కు ఓటేస్తే కాంగ్రెస్ సీఎం ఉల్టా మనకే దమ్కి ఇస్తుండని ఉద్యోగులంతా ఉక్రోషం తోటి రగిలిపోతుండ్రట. ఇప్పుడు సారు ఏ మీటింగ్ కు పోయినా ఉద్యోగులు సహకరిస్తలేరు, ఆఫీసర్లు పనిచేస్తలేరని మొట్టికాయలేసుడే ఉంటున్నది. నిన్న కూడా మళ్ళా గదే పాట వాడే వరకు పాలిచ్చే ఆవును అద్దనుకున్నట్టయిందని లోపల ఫీల్ అవుతుండట. రేవంత్ సార్ కు ఉద్యోగులు చేసిన మేలుకు ఎంతో కొంత తిరిగియాలని అనుకుంటుండు గాని ఆ ఎంతో కొంత కూడా సార్ తన లేకపాయే వరకు పాపం సారే మస్తు తిప్పల పడుతున్నట్టున్నాడు. ఇప్పటికే భూములు అమ్మబట్టే, అప్పులు పుట్టేతందుకు అన్నిటికన్నీ కుదవబెట్టబట్టే, మందు రేట్లు పెంచుదామని ఇగురం చేసే, ఎన్ని చేసినా కూడా రాష్ట్ర ఖజానా పరిస్థితి ఎప్పటి షిప్ప ఎనుగులనే అన్నట్టు దాపురించిందని సారు మస్తు రంది పడబట్టే. ఇప్పుడు పెట్టుకోండి రేవంత్ సారు పోట్ వల్ల డీపీలు, వాట్సాప్ స్టేటస్లు.